న్యూస్ లెన్స్ చూద్దాం. ఫ్యామిలీ పాలిటిక్స్ కు వైసీపీ తెరతీసింది. గన్నవరం బాధ్యతల నుంచి వంశీని తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీ స్థానంలో ఆయన భార్య పంకజశ్రీని ఇన్ఛార్జిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ భర్తల స్థానంలో భార్యలను తెరపైకి వైసీపీ తీసుకొచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ విషయంలోనూ ఆయన భార్యకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇవే దువ్వాడ ఫ్యామిలీలో గొడవలకు రాజకీయాలు కారణంగా మారాయి. నందిగం సురేష్ భార్యకు కూడా ఇన్ఛార్జ్ ఆశలు పెట్టారు. ఏకంగా హోంమంత్రి అంటూ నందిగం సురేష్ భార్య ప్రచారం చేసుకున్నారు. భర్తలు జైల్లో ఉంటే భార్యలను వైసీపీ రాజకీయాలకు తెస్తోంది. సెంటిమెంట్ వర్కౌట్ కాకపోగా కుటుంబాల్లో ఆధిపత్య పోరు మొదలైంది. వంశీ విషయంలోనూ అదే జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రయోగాలతో పార్టీ నష్టపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీ పాలిటిక్స్ కు వైసీపీ తెరతీసింది. గన్నవరం బాధ్యతల నుంచి వంశీని తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీ స్థానంలో ఆయన భార్య పంకజశ్రీని ఇన్ఛార్జిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ భర్తల స్థానంలో భార్యలను తెరపైకి వైసీపీ తీసుకొచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ విషయంలోనూ ఆయన భార్యకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇవే దువ్వాడ ఫ్యామిలీలో గొడవలకు రాజకీయాలు కారణంగా మారాయి. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈ ఫ్యామిలీ డ్రామాలేంటి, అసలు ఏం జరుగుతోంది? ఫ్యామిలీ పాలిటిక్స్ కు వైసీపీ తెరతీసింది. గన్నవరం బాధ్యతల నుంచి వంశీని తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఏంటి? నిజంగానే వంశీని ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పిస్తున్నారా? ఆయన భార్యకి ఆ బాధ్యతలు ఏమైనా అప్పగిస్తున్నారా? అంటే ఏదైతే శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కీలకమైనటువంటి నేతల భార్యలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జీలుగా నియమించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇది ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని సన్నద్ధమైనటువంటి చేస్తుంది అనేటువంటి ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ భార్యను కూడా తీసుకుని వచ్చి ఆయన కుటుంబంలో ఏదైతే ఈ రాజకీయాల వల్ల జరిగినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన సతీమణిని తీసుకురావడం వల్ల అక్కడ ఆయన కుటుంబంలో పూర్తిగా కూడా కలహాలు రేగాయి. అనేక రకాలైనటువంటి కుటుంబ సమస్యలు దువ్వాడ శ్రీనివాస్ ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇద్దరు కీలక నేతల భార్యలను అటు ఇన్ఛార్జీలుగా నియమించి వారిని రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి వారిని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలనేటువంటి యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనంటే కొంత అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజాగా ఏదైతే అనేక ఆరోపణలపైన వల్లభనేని వంశీ ఇప్పటికే అటు జైలు జీవితం గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యనే ఆయనకు బెయిల్ వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సంస్థాగతంగా పార్టీకి నిర్మాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనేటువంటి దిశలో గన్నవరం నియోజకవర్గంలో ఏ నాయకత్వాన్ని తీసుకుని వస్తే అక్కడ నియోజకవర్గంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయగలరు. కార్యకర్తలకు అటు క్యాడర్కు అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో వారికి అందుబాటులో ఉండి వారికి అన్ని సమస్యలు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా తీర్చగలిగే స్థానిక నాయకత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో వంశీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గన్నవరం నియోజకవర్గంలో దొరకకపోవడంతో దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేతగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీని అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించి ఇప్పటికే అటు వైసీపీ జూన్ 4వ తారీఖున
వెన్నుపోటు దినంగా అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించాలన్నటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోస్టర్ లాంచ్ కూడా చేసింది. నిన్న అదే నియోజకవర్గానికి సంబంధించి పేర్ని నాని వచ్చి ఆ నియోజకవర్గంలో అక్కడ కొంత కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేటువంటి పరిస్థితి, ఒక ఇంటర్నల్గా ఒక మీటింగ్ జరిగినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. పంకజశ్రీని ఇన్ఛార్జిగా కొనసాగిస్తే ఆవిడ ఈ రాజకీయాలను ఎంతవరకు తట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి పంకజశ్రీ ఏ విధంగా ఇటు గన్నవరం రాజకీయాల్లో, ఎందుకంటే ఇప్పటికే అక్కడ స్థిరంగా ఒక ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను ఎదుర్కోవాల్సినటువంటి యార్లగడ్డ వెంకట్రావు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఉన్నటువంటి నేపథ్యంలో పంకజశ్రీని నిలబెడితే రాజకీయంగా అటు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి అంశాలపైన ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. మరొక వైపు మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగామ సురేష్ సతీమణి కూడా ఇదే తరహాలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మాజీ ఎంపీ నందిగామ సురేష్ సతీమణి ఇప్పటికే అటు ఆయన అరెస్ట్ చేసినటువంటి ప్రతిసారి ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడటము, కొన్ని ఫైర్ కామెంట్స్ చేయటము, ఇటువంటి అంశాల మీద ఆవిడ తీసుకురావడం, ఆవిడకు కూడా కొంత ఇన్ఛార్జ్ ఇస్తారంటూ ఆశలు కల్పించడము, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని తీసుకుని వచ్చి ఫ్యామిలీ పాలిటిక్స్కు తెరలేపనుతుందా అంటే ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో అవుననే వినిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి రాజకీయ అనుభవం లేని కుటుంబ మహిళలను తీసుకుని వచ్చి ఇక్కడ రాజకీయాల్లోకి నిలబెడితే ఏమాత్రం వారు రాజకీయంగా ఇమడగలరు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉంటే పూర్తి స్థాయిలో ఒక రాజకీయంగా అటు తన భర్తలు అటు వల్లభనేని వంశీ అవ్వచ్చు, ఇటు ఎంపీగా ఉన్నటువంటి నందిగామ సురేష్ ఇద్దరు కూడా క్రియాశీలకంగా వ్యవహరించినప్పటికీ ఇప్పుడు ఆ సతీమణులను తీసుకుని వచ్చి వారికి పగ్గాలు అప్పచెప్పి పార్టీని గాడిలో పెట్టాలా అని అంటే అది అధినాయకత్వం ఒక ఆర్థికంగా బలంగాను ఉండి అటు పూర్తి స్థాయిలో వారికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని నిలబెట్టి తీసుకురావాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి 11 సీట్లని కాదని ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మిగిలిన ఏదైతే ఆ నియోజకవర్గాలు ఉన్నాయో దాదాపు 160 స్థానాలకు పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేసి మళ్ళీ అధికారం దిశగా కనుక కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటే కనుక ఇవన్నీ కూడా చాలా పర్టికులర్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహిళలు ఎంత మేర ఈ నియోజకవర్గాల్లో ప్రభావితం చేయాలి. ఎందుకంటే ఇటు నందిగామ సురేష్ అటు గతంలో బాపట్ల ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటేమో గన్నవరం నుంచి, కృష్ణా జిల్లా గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, రెండు ప్రాంతాలు కూడా రాజకీయ అనుభవం కలిగినటువంటి జిల్లాలు, రాజకీయ అనుభవం కలిగినటువంటి ప్రాంతాలు కాబట్టి ఆ ఓటర్లందరూ కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఓటర్లు, వారికి చాలా విజ్ఞత ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడిని చూసి ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉండేటువంటి క్రమంలో వారికి అనేక రకాలైనటువంటి వారి ఆర్థిక సామాజిక అన్ని రాజకీయ అంశాలు అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కూటమి బలంతో మాత్రం ఇది కనుక ప్రయోగిస్తే మాత్రం పూర్తి స్థాయిలో అది విఫలమవుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని చేసేటువంటి ఏ కార్యక్రమాన్నైనా ఒకవేళ తప్పు ఒప్పులు ఏవి జరిగినా కూడా దాన్ని ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేటువంటి ఒక బలమైనటువంటి నాయకత్వం ఉంటే తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని కానీ జనసేన బీజేపీ 3 పార్టీల కూటమిని ఎదుర్కోవడం చాలా కష్టతరమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే తరహాలో ఇదే విధానంగా కనుక కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మళ్ళీ ఇదే తరహా విధానం కనుక కొనసాగితే ఖచ్చితంగా ఓటమి తప్పదనేటువంటి విధానం రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఈ ఫ్యామిలీ పాలిటిక్స్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాయి అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.